అన్న ఇప్పుడే మామూలు సినిమా ఏదో మెకానిక్ రాకీ సినిమా చూసిన భయ్యా నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ గుద్ద ర్యాంప్ ఉంది అనుకోవచ్చు, ఎందుకంటే సినిమా పిచ్చ పీక్స్ లో ఉందన్న. అన్న విశ్వక్సేన్ అన్న అప్పట్లో చేసిర్రు ట్రోలు, ఈ సినిమాతో విశ్వక్సేన్ అయ్యిండు భయ్యా పక్కా కూలు కూలు. ఎందుకంటే సినిమా పిచ్చ పీక్స్ లో ఉంటది భయ్యా. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే వేరే 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 లెవెల్ ఉంటాయి. ఎన్ని సినిమాలో లేని సెకండ్ కి ట్విస్ట్ ఉంటుంది భయ్యా. 10 సెకండ్లకు 20 సెకండ్లకు ఒక ట్విస్ట్ లకు ఉంటుంది భయ్యా. ట్విస్ట్లు ఆ హీరోయిన్లతో ఇద్దరు హీరోయిన్లతో వేరే వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. నిజంగా చెప్తున్నా, గుడికి వెళ్తే కొడతారు గంట. సినిమాలో ఏమన్నా ఉందా? ఇద్దరు హీరోయిన్లతో హీరో జంట మామూలుగా లేదు భయ్యా. సినిమా ఎట్టు భయ్యా పండింది, ఇంకా ప్రొడ్యూసర్ పంట భయ్యా. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా సినిమా. సెకండ్ హాఫ్ అయితే భయ్యా వేరే లెవెల్ భయ్యా. మరో పుష్ప అనుకోవచ్చు భయ్యా, పుష్ప లెవెల్లో ఉంది భయ్యా. ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి భయ్యా. సినిమా ఇట్లా స్టార్టింగ్ నుంచి పుష్పలో ఎట్లా అల్లు అర్జున్ సినిమా ఎట్లా లేస్తుందో, ఈ సినిమా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేస్తూనే ఉంటది భయ్యా. నిజంగా చెప్తున్నా భయ్యా వేరే లెవెల్ భయ్యా. అన్న ఫ్లైట్ లేదన్నా, పిచ్చ పీక్స్ లో ఉంటాయన్న. ఆ యాటిట్యూడ్ తగ్గ సినిమా అన్న. నిజంగా చెప్తున్నా, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు ఎంత ట్రోల్ చేసుకోరు భయ్యా. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు అని చెప్పి భయ్యా. నిజంగా చెప్తున్నా, ట్రోల్ కి తగ్గ సినిమా భయ్యా. ఆ ట్రోల్ మెటీరియల్ మొత్తం ఉంటది భయ్యా. దానికంటే యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఉంటది భయ్యా సినిమా. సూపర్ భయ్యా. ఇలాంటి సినిమా మీరు మిస్ అయితే వేస్ట్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ముందుగా మెకానిక్ రాక్ సినిమా కోసం చెప్పాలంటే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ లో మొత్తం కామెడీ పెట్టిండు, సెకండ్ హాఫ్ మొత్తం చాలా సూపర్ పెట్టిన సినిమా. అంటే ఈ సినిమా మనం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక లవ్ స్టోరీ కనిపిస్తుంది, ఒక ఫ్యామిలీ స్టోరీ కనిపిస్తుంది, ప్రతిదీ కనిపిస్తుంది. లాస్ట్ ఎండింగ్ లో సినిమా అందరికి చాలా ఎక్కుతుంది. అంటే ఇండస్ట్రీలో కానీ మోసపోయేలు చాలా మంది ఉన్నారు, ఒక గవర్నమెంట్ జాబ్ లో మోసపోయేటోళ్ళు ఉన్నారు, ఒక జాబ్ కోసం అంటే ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం ఒక అమాయకులను పట్టుకొని నేను ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తారు. అంటే ఇక్కడ కూడా జాగ్రత్త పడాలి. చాలా మంది ఇట్లా ఫ్రాక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ చదువుకున్న వాళ్ళని, చదువు రాని వాళ్ళని మెయిన్ ఫ్రాక్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఇది మంచిగా యూత్ కి, ఒక పబ్లిక్ కి, అందరికి అంటే ఆల్ ఇండియాకి సినిమా మెసేజ్ ఒక సినిమా. ఇది మెకానిక్ రాక్ సినిమా నుండి టైటిల్ మాత్రం హైలైట్ ఉంది. ఆ టైటిల్ తగ్గట్టు చాలా సినిమా మాత్రం ఖతర్నాక్ ఉన్నది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. చాలా మంది కూడా మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరిని నమ్మొద్దు. అంటే ఎలా పెట్టుందంటే ఇది ఇప్పిస్తా, అది చేస్తా అని చెప్తారు, అది మోసం చేస్తారు చాలా మంది. అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. కానీ సినిమా మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఈ సినిమా మాత్రం విశ్వక్సేన్ కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ బోరింగ్ లేదు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఇది కథ కూడా చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన మనకి ఒక మెసేజ్ సినిమా. అంటే ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని ఒక ఆశ ఉంటుంది ఆయనకి. ఒక క్రికెట్ ప్లేయర్ కానీ ఆశ ఉంటుంది. ఆయన ఏం చేస్తారంటే పైసలు లేక ఇన్సూరెన్స్ పెట్టి అవన్నీ పెట్టి మొత్తం బ్రోకర్ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అడ్జస్ట్ పడేస్తారు. అది మాత్రం చాలా మెసేజ్ సినిమా. ఇది ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ కోసం చెప్పొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మోసం చేసే వాళ్ళు చాలా మంది డబ్బులు ఇచ్చి ఇచ్చేస్తారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చేస్తా అని చెప్తారు. ఒక చదువు రాను ఇలాంటి మెయిన్ చదువు వచ్చిన వాళ్ళు మెయిన్ చూడాలి, చదువు రాను చూడాలి. ఈ సినిమా మాత్రం చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ బోరింగ్ లేదు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఖతర్నాక్ ఉంది. సూపర్ 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 అన్న. మెకానిక్ రాకీ అన్న. మెకానిక్ అంటే బండులే రిపేర్ చేస్తారు కానీ కాదన్న, మనుషుల్ని కూడా రిపేర్ చేసినాడు మన విశ్వాకన్న. మాస్కా దాస్ పేరు నిలబెట్టుకున్నాడు అన్న. అది అంటున్నా సూపర్ అన్న. మూవీ అయితే సూపర్. ఫస్ట్ మనం మూవీ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. జేక్స్ అన్న, నువ్వు ఒక లెవెల్ అయిన తాండవం తెస్తావన్నా. అనిరుద్ అన్ననే అనుకున్నా కానీ మా టాలీవుడ్ కి జేక్స్ అన్న ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటున్నా అన్న. సూపర్ మ్యూజిక్ అన్న. నెక్స్ట్ మనం మీనాక్షి గారి గురించి మాట్లాడకంటే స్వీట్, క్యూట్, బ్యూటిఫుల్ ఉంది మూవీలో. సూపర్ ఉందన్న. శ్రద్ధా దాస్ గారు మైండ్ ఎక్కువ ఆడేస్తున్నారు మీరు మూవీలో. ఎందుకు అంటున్నా అంటే మూవీ చూడండి. ఇప్పుడు మూవీ బేస్ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్రాడ్ అన్న, సైబర్ ఫ్రాడ్స్ గురించి ఉంది స్టోరీ. సూపర్ అన్న. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి మిడిల్ క్లాస్ వాడు డబ్బుకు ఆశపడతాడు. దానివల్ల బ్యాంక్ నుంచి లోన్ అని సైబర్ ఫ్రాడ్ కాల్స్, అలాంటి దాంట్లో ఇరికిపోతాం. తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనీలు అన్ని ఆస్తులు అన్ని అమ్ముకుంటాం, లాస్ట్ కి సూసైడ్, చచ్చిపోతాం. అలాంటి స్టోరీ. ఆ ఫ్రాడ్స్ వల్లనే ఏం జరుగుతుంది, మిడిల్ క్లాస్ పీపుల్ ఏం ఫేస్ చేస్తారు అనేది మూవీలో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ మీకు అట్లా కనిపిస్తుంది, ఏంది విశ్వాకన్నా ఏం చేయట్లేదు. సెకండ్ హాఫ్ లో విశ్వాకన్నా చేసిన మాస్ కి దాస్ లేపుతాం. సూపర్ అన్న మూవీ మాత్రం. సైబర్ ఫ్రాడ్స్ నుంచి ప్లీజ్ సేఫ్ ఉండండి. ఈ మెసేజ్ చాలా బాగుంది మూవీలో. చెప్తున్నా కదా అన్న, చాలా బాగుంది. విశ్వాకన్నా వచ్చినావు, కమ్ బ్యాక్ తెచ్చినావు, నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ అన్న. ఆకాశంలో తిరుగుతుంది కాకి, నేను చూసా మెకానికల్ రాకి. పొద్దున్న తినాలి బనానా. ఈ సినిమాకి ప్రాణం పోసారు బాయ్ విశ్వక్సేన. అన్నంలో వేసుకోవాలి కర్రీ. ఈ సినిమాకి ప్రాణం పోసింది బాయ్ మీనాక్షి చౌదరి.
ఏమని చెప్పండి భయ సినిమా గురించి బా మాటలేవు మాట్లాడుకోవటాలేవు మంచి పైసా అవసరం మూవ్ అని చెప్పుకొస్తానా చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క మన విశ్వసేన ప్రీలీజ్ మాట్లాడే అన్న సినిమా బాగుంటది అదన్నా అంతకు మించి ఉందన్న మెయిన్ ఫస్ట్ హాఫ్ లో అన్న సాంగ్స్ రామ్ మిరియాల సాంగ్ అయితే ఇట్లా గుండె మిడేసి అంతా బాగా అనిపించింది. రామ్ మిరియాల సాంగ్ అని మంగ్లీ సాంగ్ అని చాలా మంది మెయిన్ నలుగురు సినిమా నలుగురు మన విశ్వసేన శ్రద్ధ మన మీనాక్షి చౌదరి సునీల్ వీళ్ళు లేకుంటే సినిమాలు లేకపోయి అంతా బాగుంది. శ్రద్ధతోని డిజిటల్ 3 ఇస్తే చాలా బాగుంటుంది. అంత బాగా అంటే డిజిటల్ కనిపిస్తుంది కొన్నిసార్లు సైబర్ క్రైమ్ కనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ అసలు ఊహించబోయా ఒక డిజిటల్ 2 లాగా అనిపిస్తామట చాలా క్రేజ్ అనిపించింది. విశ్వసేన హ్యాట్స్ అని చెప్పొచ్చు. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మన స్టోరీ ప్రతి ఒక్కరు బాగా అనిపిస్తే నిజంగా రవితేజ ముడిపొడి నీకు నిజంగా హ్యాట్స్ అని చెప్పొచ్చు అన్న చాలా బాగా అనిపించింది. హాయ్ బాయ్ ఎప్పుడే చూసి వచ్చాను మెకానిక్ రాకీ సినిమా అయితే మాత్రం నిజంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కావచ్చు ఇంటర్వ్యూలో కావచ్చు ఎంత యాటిట్యూడ్ తో మాట్లాడాడో విశ్వక్సేన్ ఈ సినిమాని కూడా అంత యాటిట్యూడ్ చూపించాడు. యాక్టింగ్ డాన్స్ అయితే మాత్రం ఒక వేరే విశ్వక్సేన్ అయితే చూపించారు భయ్య. దానితో డైరెక్షన్ కోసం మాట్లాడుకోవాలి. రవితేజ డైరెక్షన్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా నేచురల్ గా లవ్ ట్రాక్ తో ఆ మెకానిక్ రాక్ ఏదైతే ఆ సరదా క్యారెక్టర్ ఉందో దాంట్లో మాత్రం ఒదిగిపోయినే చెప్పాలి. దాన్ని డైరెక్టర్ చాలా సరదాగా ట్విస్టులు లాగా ఏం లేకుండా ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా వెళ్ళిపోతుంది. మీనాక్షి చౌదరి గారితో అండ్ సునీల్ గారితో కొంచెం పవర్ఫుల్ సీన్స్ అండ్ లవ్ సీన్స్ తో హర్ష గారి కామెడీతో ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా వెళ్ళిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఉంటుంది బాబా సినిమా ట్విస్టుల మీద ట్విస్టులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్ కంటెంట్ స్క్రీన్ ప్లే నిజంగా మైమర్పిస్తాయి అన్నమాట. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ప్రతి ఫ్రేమ్ లోను కూడా మనం ఏం తీసాడో ఏం ఉందో ఈ సీన్ అనేది ఎంజాయ్ చేస్తాం. ఆ కథని రివీల్ చేసి ఏదైతే ఒక క్రైమ్ బయట పెట్టే సీన్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవి రివీల్ చేసే విధానం మాత్రం డైరెక్షన్ నిజంగా చాలా చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ అయినా సరే చాలా బాగా తీసాడు. మెయిన్ జేక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ అన్నమాట. ప్రతి ఫ్రేమ్ లోను కూడా అది ఎమోషన్ కావచ్చు ఎలివేషన్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏది ప్రతి ఫ్రేమ్ లోను కూడా ఆయన మ్యూజిక్ మాత్రం పంతాన్ని చూపించాడు. ప్రతి ఆ సీన్ లో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. విశ్వక్సేన్ చాలా కష్టపడ్డాడు. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు డాన్సులు కావచ్చు చాలా బాగా చేశాడు. ఇంకా క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఆ ట్విస్టులు రివీల్ చేసే ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో అయితే సూపర్. సో క్లీన్ గా ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. విశ్వక్సేన్ కి మాస్కా దాస్ కి ఒక క్లీన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎవరైతే థియేటర్కి వస్తారో బాగా అంటే బాగా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టదు కానీ బాగుంటది. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా ఇంప్రెస్ అవుతారు. చాలా బాగుంటది అన్న. మెకానిక్ రాకీ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. వాట్ ఎ విజన్ వాట్ ఎ థాట్ వాట్ ఎ ట్విస్ట్ పిస్టాల్ అయిపోయారు థియేటర్లో. చాలా బాగుంది సినిమా. ఎక్స్ట్రాడినరీ మూవీ. విశ్వక్సేన్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా చెప్పుకోవాలంటే విశ్వక్సేన్ నటన చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో ట్విస్ట్ ఏంటంటే స్కామ్ ఏ రకంగా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా చాలా క్లియర్గా స్పష్టంగా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా సినిమా తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఆ మధ్య తరగతిలో ఎక్కువగా చూడాల్సిన సినిమా. పర్టికులర్గా స్కామ్ ఏ రకంగా జరుగుతుంది అది ఏ రకమైన స్కామ్ అనేది మనం రిలీజ్ చేయకూడదు. థియేటర్లో చూడండి అందరికీ నచ్చింది. ఇక విశ్వక్సేన్ గారు మొన్న స్టేజ్ మీద చెప్పారు మళ్ళీ గుద్దినట్టుగా చెప్పారు. దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. ఈ వారంలో ఇంకా దీన్ని ఆపేవాడు అయితే ఎవడం లేడు. సినిమా పరిగెడుతూనే ఉంటుంది. మంచి ఎక్స్పెరిమెంట్ ఉన్న సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమా ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3 నుంచి 3.5 వరకు వచ్చు. ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది. ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. సాంగ్స్ ఆ ఫైట్స్ ఆ స్టోరీ కంటెంట్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళాడు డైరెక్టర్ గారు. బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడండి. ఒక సూపర్ హిట్ మూవీ మెకానిక్ రాకీ. మెకానిక్ రాకీ సినిమా చూసి వస్తున్నాండి. చాలా ఎక్సలెంట్ మూవీ. స్టోరీ అయితే చాలా కొత్తదనంగా ఉంది. రవితేజ డైరెక్టర్ గారు ఎక్సలెంట్ సూపర్ సార్. ఈ సమాజంలో ఇలాంటి మెసేజ్ సినిమా మీరు అందించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే మనం బయట చూసి వస్తున్నాం పెళ్లి సంబంధాల గురించి అవనివ్వండి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ గురించి అవ్వండి, ఒక డాక్టర్ అవనివ్వండి, ఒక లాయర్ అవనివ్వండి. అంటే మేము మీ వైపే పనిచేస్తున్నాం అని చెప్పి మన దగ్గర డబ్బులు ఎలా నొక్కుతారో అనేది ఈ సినిమా ఎల్ఐసి గురించి చూపించారు. ఎల్ఐసి అంటే ప్రతి ఒక్కరికి పుట్టాక ఆధార్ కార్డు ఎంత అవసరమో ఎల్ఐసి అనేది అంత అవసరం అన్నమాట. అలాగా ఎల్ఐసి గురించి ఎంత బాగా చూపించారంటే ఈ సినిమా చూస్తే నిజంగా ఎల్ఐసి తీసుకుంటే కానీ భయపడతారేమో. ఎందుకంటే మెసేజ్ అలాంటిది. అలాగే చనిపోయాక ఏంటి వాళ్ళు అడిగే మాటలేంటి అనేది కూడా బాగా చూపించారు స్టోరీ అయితే. అలాగే నరేష్ గారు యాక్టింగ్ అయితే ఇంక చెప్పుకోక్కర్లేదు. సునీల్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. హీరోయిన్ ఏంటి సాంగ్స్ ఏంటి చాలా బాగుంది సార్. మనకి ఈ నవంబర్ ఒక మంచి సినిమా చూసానని ఒక ఆనందం కలిగింది. మెకానిక్ రాకీ ఈజ్ గుడ్ ఫిలిం. నా తరపు అయితే 3.2 రేటింగ్ ఇస్తున్నాను. సూపర్ ఎక్సలెంట్. రవితేజ గారు డైరెక్షన్ సూపర్. సో ఇప్పుడే మన విశ్వక్సేన్ అన్న మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు నచ్చింది. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ట్విస్టులు. అంటే అన్న ప్రతి ఒక్క మూవీలో
అంటే ట్రైలర్ అంతా చూసినప్పుడు కమర్షియల్ ఉంది కదా, దీంట్లో కొత్తగా ఏముంది అనుకున్నా, బట్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. సో ప్రజెంట్ మన సిచ్యువేషన్, మన సొసైటీలో జరుగుతున్న ఈ ప్రాబ్లం అది చాలా బాగా చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్విస్టులు ఫస్ట్ హాఫ్ అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని బోర్ సీన్స్ ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోని మనకు ఎక్కడ బోర్ కొట్టది. సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. విశ్వక్సేన అన్న ఎలాగైతే మాస్కా దాస్ డైలాగ్స్ ఉంటాయి అవి కుప్పలు ఉన్నాయి దీంట్లో. సో తన మేనరిజంతో చాలా బాగా ఇచ్చారు. ఒక నార్మల్ సినిమా, నార్మల్ స్టోరీని ట్విస్టులతోని ఒక మంచి ఎమోషన్గా అండ్ సోషల్ మెసేజ్తో తీశారు. సో నచ్చింది. మీరు కూడా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సో మీకు ఎక్కడ బోర్ కొట్టది సినిమా. సో మనకు కావాల్సింది ఏంది, స్టోరీ ట్విస్ట్. ఒక్కొక్కల ప్రతిసారి కొత్త స్టోరీలు రావు. కమర్షియల్ సినిమానని సినిమా యాంగిల్లో చూపించాలి. సో ఇది చాలా బాగా చూపించారు. మెయిన్గా డైరెక్టర్ మంచి ట్విస్ట్ సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. స్టోరీ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్లోకి వెళ్ళే వరకు మనకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఆ ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. సో వీలైతే నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మెకానిక్ రాకీ, మాస్కా దాస్, విశ్వక్సేన్ ఆయన యాక్టివ్ తగ్గట్టుగా కాన్ఫిడెంట్గా కల్ట్ కంటెంట్ మూవీ. మనకు సొసైటీలో సైబర్ క్రైమ్, ఆకలి ఆశ ఉన్న మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళు ఎలా మోసపోతున్నారు, ఈ మోసాలలోంచి మనం ఎలా ట్రాప్ అవుతున్నామో, మనం ఎలా బయటపడాలి అన్న సోషల్ మెసేజ్ మూవీతో డైరెక్టర్ రవితేజ గారు రైటింగ్ స్క్రీన్ ప్లే తగ్గట్టుగా దీన్ని ఉన్న పాయింట్లని యాక్టివ్ తగ్గట్టుగా కాస్టింగ్ నరేష్ గారు కానీ, సునీల్ గారు కానీ, హైపరాది గారు కానీ, మన మీనాక్షి చౌదరి. సో ఇప్పుడు లీడ్ హీరోయిన్ ఓన్లీ ఫ్యామిలీ కంటెంట్ సంబంధించిన ఎమోషన్స్ బాగా యాక్టివ్ చేస్తున్నారు. సో ఎక్కడ మనకు బోరింగ్ లేకుండా రన్ టైం తగ్గట్టుగా ప్రతి ఒక్క కామన్ పాయింట్, ఎక్కడైనా కిస్ట్లు వచ్చినప్పుడు బీజిఎం కూడా చాలా అవసరమైన విధానంగా దీన్ని ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఎంటైర్ టీమ్ అండ్ మెకానిక్ రాకీ.